ఏంటి మిత్రమా, ఎక్కువగా మాంసం తింటున్నావా లేదా ఆ మాంసం నిన్ను తింటుందా? ఏంటి మాంసం నన్ను తినడం ఏంటి అనుకుంటున్నావా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడు మిత్రమా. సరిగ్గా ఉడకని మాంసం తింటున్నావా? మేబీ వంట చేసేటప్పుడు ఉడికిందో లేదో అని ముక్కని టేస్ట్ చేస్తావుగా. అలా టేస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని జంతువులలో టేప్ వామ్స్ అని ఉంటాయి, అంటే బద్దె పురుగులు. మీలో చాలా మంది ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు. ఆ టేప్ వామ్స్ జంతువుల పేగులలో జీవించే ఒక రకమైన పరాన్నజీవి, అంటే పారాసైట్ పురుగు. ఇది మనుషులలో కూడా సోకుతుంది. ముఖ్యంగా కలుషితమైన మాంసం లేదా నీటి ద్వారా బాడీ లోపలికి వెళ్లి కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట, పోషకాహార లోపం, కొన్నిసార్లు మెదడు లేదా కళ్ళలో వ్యాధి ఏర్పడడానికి కూడా రీజన్ అవుతుంది. మనిషి శరీరంలో ఉండే టేప్ వామ్స్ పొడవు, అవి ఏ రకానికి చెందినవి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వీటి పొడవు కొన్ని మిల్లీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు. వాటిలో గొడ్డు మాంసం, బీఫ్ టేప్ వామ్, ఇవి 4 నుండి 12 మీటర్లు ఉంటుంది. కొన్నిసార్లు 25 మీటర్ల వరకు కూడా ఉండొచ్చు. పంది మాంసం, పోర్క్ టేప్ వామ్, 2 నుండి 8 మీటర్ల పొడవు ఉంటుంది. చేపలు, ఫిష్ టేప్ వామ్, 2 నుండి 15 మీటర్ల వరకు పెరుగుతాయి. డ్వార్ఫ్ టేప్ వామ్, దాని పేరుకు తగ్గట్టే అది చాలా చిన్నది, 15 నుండి 14 మిల్లీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. డాగ్ టేప్ వామ్, ఇవి చాలా చిన్నవి, 3 నుండి 6 మిల్లీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. అసలైన ట్విస్ట్, ఇది 30 ఏళ్ల వరకు బ్రతకగలవు. మీకు కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం లేదా మోషన్లో వైట్గా ముక్కలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి.